కొంతమంది పనివారు ఒక పనిని 10 రోజులలో పూర్తి చేస్తాము అని ఒప్పందం చేసుకున్నారు, కానీ వారిలో 5 పనికి రాలేదు. మిగతా వారు ఆ పనిని 12 రోజులలో పూర్తి చేశారు. అయితే ఒప్పందం చేసుకున్న వ్యక్తుల సంఖ్య ఓకే. మెన్ డేస్ ఇంతకుముందు నంబర్స్ అవైలబుల్ ఉండి ఇప్పుడు లేవు. కొంతమంది ఒక పనిని 10 రోజులలో చేస్తామని ఒప్పందం చేసుకున్నారు. వారిలో 5 పనికి రాలేదంటే X-5 మెంబర్స్ పని చేశారు. వాళ్ళు ఎన్ని రోజుల్లో చేశారు? 12 రోజుల్లో పూర్తి చేశారు. అయితే ఒప్పందం చేసుకున్న వారి సంఖ్య ఎంత? ఎక్స్ వాల్యూ ఎంత? ఇప్పుడు నువ్వు ఇక్కడ గమనిస్తే మెన్ను డేస్ కదా, డేస్ పెరిగాయంటే మెన్ను తగ్గి ఉండాలి. కాబట్టి మెన్ను డేస్ ఇన్వర్స్ ప్రపోర్షన్. కాబట్టి ఈ లబ్ధమును సమానం చేద్దాం. ఆ లబ్ధమును సమానం చేస్తే మనం ఏమని రాసుకోవచ్చు దాన్ని? x × 10 ఈజ్ ఈక్వల్ టు x-5 × x-5 × 12. సో దీన్ని మనం క్యాన్సిలేషన్ చేసినట్టయితే 230 5 times 230 6 times ఇదేమొస్తుందండి? 5x ఈజ్ ఈక్వల్ టు 6x - 30. దీని నుంచి చెప్పచ్చు x ఈక్వల్ టు ఎంత అని? 30. సో ప్రారంభంలో ఒప్పందం చేసుకున్న వారి సంఖ్య ఎంత? 30 అని నిర్ణయించవచ్చు. దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పచ్చు. మెన్ను డేస్ గురించి మాట్లాడినప్పుడు మెన్ను డేస్ ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. మనుషులు మరియు రోజులు విలోమానుపాతంలో ఉంటాయి. కాబట్టి అటువంటి సందర్భంలో MD ఈక్వల్ టు కాన్స్టెంట్, M1 D1 ఈక్వల్ టు M2 D2 అని కూడా చెప్పొచ్చు. రైట్, అదే మనం ఇప్పటిదాకా రాస్తుంది. ఈ లబ్ధం సమానం అంటే M1 D1 ఈక్వల్ టు M2 D2 అని, అదే దాని ఉద్దేశం. రైట్, ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్.